హాయ్, వెల్కమ్ టు లీగల్ టైం. ఈరోజు జూమ్ లైవ్లో మనతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రిటైర్డ్ జిల్లా జడ్జి నేరేళ్ల మాల్యాద్రి గారు ఉన్నారు. మాల్యాద్రి గారు, నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఈరోజు కవిత గారుకి బెయిల్ వస్తుందని చెప్పి ఎన్నో ఆశలు బారాసా శ్రేణులు, తల్లిదండ్రులు కూడా పెట్టుకున్నారు. అయితే మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చిన కోర్టు కవిత గారి విషయం దగ్గరకు వచ్చేసరికి మరి అది 20వ తారీఖుకి వాయిదా వేయటం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అంటే కవిత గారు ఈరోజు 2 బెయిల్ అప్లికేషన్లు వేస్తారండి. ఒకటేమో రెగ్యులర్ బెయిల్, ఆ, దాంట్లో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అచ్చా, ఆల్రెడీ దానికి తదుపరి విచారణ 20వ తారీఖు వేసింది. ఆ, అయితే ఇంటరిం బెయిల్ అడిగటానికి ఒక బెయిల్ వేస్తే దాన్ని ఇంటరిం కన్సిడర్ చేయలేదు. బెయిల్. కన్సిడర్ చేయకుండా ట్విస్ట్ ఇచ్చింది. అచ్చా. ఎందుకంటే దానికి 2 కారణాలు చెప్తున్నారు. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసుపై జస్టిస్ బిఆర్ గవాయి మరియు జస్టిస్ విశ్వనాథ్ వీళ్ళిద్దరు జడ్జిలు ఈ ఇంటరిం బెయిల్ నిరాకరించారు. అయితే ఇక్కడ ఢిల్లీ హైకోర్టు తీర్పుని కవిత సవాల్ చేసినప్పుడు ఆమెకి కింద కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు క్వశ్చన్ చేసింది కాబట్టి, ఆ తీర్పు ఉంది కాబట్టి ఇంటరిం బెయిల్ ఇచ్చేదానికి ఒప్పుకోలేదు. అయితే ఈమెని మార్చి 15వ తారీఖు నాడు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11వ తారీఖు నాడు సిబిఐ అరెస్ట్ చేసింది. 2 అరెస్టులు ఫస్ట్ ఈడీ అరెస్ట్ చేసింది, తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఈమె 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉంటే సుమారు 463 సాక్షుల్ని ఈ మధ్య కాలంలో విచారించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఐ ఆమె కోరుకున్న వేరు అంటే సిబిఐ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తే అట్లా ఈడీ కూడా ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ లో కాగ్నిజెన్స్ తీసుకున్నారు ఈ మీద. ఇప్పుడు ఈ మీద ఫేమా పేసి ఈ మీద కేసు ఉంది అని కోర్టు నమ్మి ఆ ఛార్జ్ షీట్ బేస్ చేసుకొని కేసు ముందుకెళ్తుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు 2 కూడా బెయిల్ నిరాకరించడం జరిగింది. అయితే ఇప్పుడు కవిత గారికి 2 ఈడీ కేసులో కూడా బెయిల్ రావాలి, సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలి. ప్రస్తుతానికి ఆమె ఢిల్లీ హైకోర్టు జూలై 1ని ఇచ్చిన తీర్పుని సవాల్ చేసింది. దాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేసింది అనమాట. అందువల్ల ఒక వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు 12వ తారీఖు, రేపు 20వ తారీఖు. అదే తారీఖు నాడు మరో కేసు ఈ కాన్స్పిరసీకి సంబంధించింది కాకుండా జనరల్ కేసు ఒకటి రివ్యూ పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు. కపిల్ సిబాలు, విశ్వనాథ్ అనే ఒక అడ్వకేటు, సింగ్ అడ్వకేటు, తర్వాత మన చిదంబరం కొడుకు కార్తిక్ చిదంబరము. దాంట్లో 2022లో ఇచ్చిన తీర్పు ఒకసారి మళ్ళీ రివ్యూ చేయండి అని చెప్పి వేశారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 2 అపవాదులు వచ్చినాయి. బిఆర్ఎస్ క్లోజ్ చేసేస్తారు, ఒక బీజేపీలో చేరిపోతారనేది ఒకటి. కాదు కొంతమంది నాయకులు హరీష్ రావు లాంటి వాళ్ళు వెళ్తారు, అందరూ వెళ్ళరని ఒకటి. మరి కుటుంబ పెద్దలు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ బ్రదరు కేటీఆర్ గాని, మాజీ మంత్రి హరీష్ రావు గాని ఇటీవలే ఢిల్లీకి వెళ్ళటం, ఒక అంతకుముందు ఏదైతే డిఫాల్ట్ బెయిల్ గురించి చేసిన అప్లికేషన్ విత్డ్రా చేసేసారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఈ కవిత బెయిల్ అంశంపై తీవ్రంగా వకీలతో చర్చించారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. చాలా ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ కేసులో మొత్తం సుమారు 50 మంది నిందితులు ఉన్నారండి.
అయితే వాళ్ళందరిలో కవిత మాత్రమే స్త్రీ, లేడీ ఒక్క కవితనే. ఓకే అండి, ఓకే. అందువల్ల మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు అనేవి ఈ చట్టాలు కల్పించాయి కాబట్టి వాటన్నిటిని పరిగణలో తీసుకోవాలని, దాని ద్వారా బెయిల్ ఇవ్వాలని కూడా, ఇంటర్మ్ బెయిల్ ఇవ్వాలని కూడా వాళ్ళు వాదించారు. అచ్చా, ఓకే అండి. ఈ దర్యాప్తు సంస్థలు చేసిన తీరు అంటే పద్ధతి, దాన్ని కూడా తప్పు పట్టారు న్యాయవాదులు. అయితే దర్యాప్తు సంస్థలు ఏమంటున్నాయంటే, మొదటి నుంచి ఈయన చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. కనీస నిబంధనలు కూడా పాటించకుండా అరెస్ట్ చేశారు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నా కూడా నళిని చిదంబరంకి ఏదైతే బెయిల్ ఇచ్చారో నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వాలి అని ఈ తరపున వాదించారన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, సిసోడియా కేసు మనం చూస్తే సుమారు 69,000 పేజీలు, 493 విట్నెస్లని విచారించి ఛార్జ్షీట్ ఆయన మీద దాఖలు చేశారు. ఆయనకి బెయిల్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రైట్ టు స్పీడీ ట్రయల్. అది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఆయనకి అది వైలేట్ అవుతుంది, ఇంతవరకు ట్రయలే స్టార్ట్ కాలేదు, అందువల్ల ఆయనకి బెయిల్ ఇచ్చారు. సో ఏదైనా కారణం కానివ్వండి, ట్రయల్ అనేది ప్రొసీడ్ కానప్పుడు ఆ ట్రయల్ ప్రొసీడ్ కాకపోవడం ముద్దాయి యొక్క తప్పు వల్ల కాదు కాబట్టి, అందువల్ల స్పీడీ ట్రయల్ అనేది రాజ్యాంగంగా న్యాయ వ్యవస్థలో ఒక భాగం కాబట్టి, అది ఫండమెంటల్ రైట్ కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆయనకి ఎప్పుడైతే బెయిల్ ఇచ్చారో కండిషన్స్ మీద ఈయనకి ఖచ్చితంగా ఇంటర్మ్ బెయిల్ ఇస్తారు అనే ఒక వాదన సీరియస్ గా వచ్చింది. ఆయనకి ఏదైనా డబ్బులు ముట్టినయి ఈ కేసులో అనే అలిగేషన్ ఆయన మీద లేదండి. పార్టీకి డబ్బులు చేరినయి అనే అలిగేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.